తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ఇద్దరిని సమానంగానే చూస్తుందా కాంగ్రెస్ పార్టీ? అంటే ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా షర్మిల గారు ఉన్నారు కాబట్టి ఇద్దరిని సమానంగానే చూస్తుంది. అదే కనుక జరిగితే చంద్రబాబు గారికి ఒక ఊహించని షాక్ ఇచ్చినట్టే అవుతుంది. ఎందుకంటే పార్టీలో చేరినంతసేపు ఒక రకంగా ఉండి చేరిన తర్వాత పూర్తిగా మారిపోయారా షర్మిల గారు అనేది ఇప్పుడు టీడీపీ ఒక రకంగా ఆలోచనలో పడింది. అలాగే ఆబ్వియస్లీ వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి ఇది కోలుకోలేని దెబ్బ అవుతుందా లేదంటే ఎప్పటి నుంచో కుటుంబ తగాదాలో ఏదో ఒక వివాదాలో కారణంగా షర్మిల గారు బయటకు వచ్చారు, తెలంగాణలో పార్టీ పెట్టారు, కాంగ్రెస్లో విలీనం చేశారని అందరికీ తెలిసిన అంశమే. దాన్ని పెద్దగా పట్టించుకునేది లేదు. కాకపోతే వెనకుండి టీడీపీ నడుపుతుంది షర్మిల గారిని అని అనుకున్న టైంలో టీడీపీకే షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారా షర్మిల గారు? ఇద్దరిని విమర్శించడం, చంద్రబాబు గారిని కూడా ప్రశ్నించడం, ప్రత్యేక హోదా విషయంలో, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో, 10 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఏం అభివృద్ధి చేశారు వైసీపీ టీడీపీ కలిసి అని ఇద్దరిని ప్రశ్నించడం ఒక రకంగా టీడీపీకి అతిపెద్ద షాక్ అవుతుందా? ఆమె ఇదే స్టాండ్ మీద కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా ప్రజలతో పాటు అటు వైసీపీ ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నచ్చని ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అవ్వాలని అనుకుంటున్నారా? అలాగే నాయకులకు కూడా ఒక ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ కనిపించాలి అని అనుకుంటున్నారా? ఆమె వ్యూహంలో ఎంతవరకు నిజాయితీ నిబద్ధత ఉంది అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోద్ది.